మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ఫస్ట్ సినిమాకి వచ్చిన రెమ్యునేషన్ గుర్తుందా భయ్య? రణరాజారానికి ఏం చేశారు? ఎంత వచ్చింది అసలు? సుజిత్ భయ్యది అది అయిపోయింది. సుజిత్ భయ్య అక్కడ మనీ ఇస్తారు, తీసుకెళ్ళు, ఆల్ ది వెరీ బెస్ట్ అని నన్ను బాగా సపోర్ట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 1000-2000 అడుగుదాము. ఫస్ట్ సినిమా అది 2014లో తీసుకోండి సెంటిమెంట్గా. ఫస్ట్ సినిమా ఫ్రీగా చేస్తే మనకి ఇంక మళ్ళీ డబ్బులు రావు, అవన్నీ దేవుడికి ఏదైనా వేద్దాం ఆ టైప్లో వెళ్ళి అడుగుతా ఉన్నా. వాళ్ళు కూడా అక్కడ నరసింహభయ్య కాదులే, సినిమా బడ్జెట్ ఎక్కువైంది, నెక్స్ట్ సినిమా నుంచి మంచిగా రెమ్యునరేషన్ ఇస్తాం, ఇది కొంచెం చూసుకో అంటున్నారు. అది కాదండి మీ ఇష్టం అండి, అది నేను చెప్తున్నా, అదే నువ్వు చెప్పు దాంట్లోనే ఉండింది. ఎంత 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 అనే దాంట్లో తీరా చూస్తే వాళ్ళు 3500 చేతిలో పెట్టారు. ఓకే, నేను 1000 రూపాయలు అనుకుంటున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి 3500 ఇచ్చారు. అసలు ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత యువి క్రియేషన్ ప్రొడ్యూసర్ వంశీ గారికి కూడా చెప్పా, ఇలా జరిగిందండి అది అని. ఆయన కామెడీగా నవ్వి, అయితే ప్రొడక్షన్ కంట్రోల్ చేయాలా, ఓవర్ బడ్జెట్ అయిపోతున్నాయి. ఓకే, ఫస్ట్ రెమ్యునరేషన్ అయితే 3500. ఏం చేశారు వాటిని? చాలా రోజులు ఇది ఎక్కడ వేద్దాం, ఏ గుళ్ళో వేద్దాం అని అన్నీ అనుకొని ఫ్రెండ్స్తో కూర్చొని ఖర్చు పెట్టేశాం. ఓకే, అంటే ఈ ఫ్రెండ్స్ అంటే ఎవరో కాదు, ఈ శ్రీకాంత్, శేఖర్ రాజా గారు, వీళ్ళందరూ కూడా ఏం లేదు, మంచిగా నాన్ వెజ్లు అవి తెచ్చుకొని ఒక పార్టీ లాగా చేసుకొని, అంటే వీళ్ళతోనే ట్రావెల్ అయ్యాను, వీళ్ళతోనే స్టార్ట్ అయ్యాను. నా షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు వీళ్ళు అందరం కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తాం. ఈ 75 సినిమాలు చేసి ఉంటారు ఇప్పటి వరకు? 75 లేదు 150 మూవీస్ అనేయా? అంటే చిన్న ఈ పెద్ద ఈ వన్ డే చేసినవి కూడా కౌంటే కదా. అవును. రణరాజర్ అంటూ ఇప్పుడు నారీ నడుమతో ఆల్మోస్ట్ 150 ప్లస్. సూపర్, కంగ్రాట్స్. అయితే 150 సినిమాలు పూర్తి చేసుకున్నారు. దాంట్లో ఒక 20 ఆగిపోయి ఉంటాయి ఏమో నాకు తెలిసి. ఓకే, పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చే టైంకో లేకపోతే ఎక్కడో అవి ఎప్పుడో ఒక బ్యాక్లాగ్స్ ఉంటాయి, అవి అందరికీ ఉంటాయి. అవి ఎప్పుడో వచ్చేస్తాయి బయటికి డైరెక్ట్గా. అంటే కొన్ని సినిమాలు 50% అయినాక ఆగిపోతుంటాయి, కొన్ని స్టార్ట్ అయిన 10 రోజులకి ఆగిపోతుంటాయి కదా. అలాంటివి 10-15 ఉన్నాయి, మిగతా అన్ని అంటే మధ్యలో. అంటే ఈ దాదాపుగా 2014 ఫస్ట్ మూవీ, 2014 to 2026 12 years జర్నీలో. అంటే మధ్యలో ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యారా? అరే చేస్తున్నాం కానీ ఇంకా మోర్ డిజర్వ్, అంటే ఇంకా రావాలి మనకు గుర్తింపు, మోర్ డిజర్వ్, ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యారా? లేదు, అందరితో పోల్చుకుంటే ఇంకా బెటర్గానే ఉన్నానని. అదే రెండూ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది అడుగుతుంటారు మామూలుగా కావాల్సిన వాళ్ళే, రే ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి కదా, ఏంట్రా ఇంకా ఎక్కడున్నావు, ఆ టైపులో కొంతమంది అంటుంటారు. నా వరకు నేను చాలా బెటర్ పొజిషనే ఉన్నాను చాలామందితో పోలిస్తే. పాపం వాళ్ళు ఇంకా స్ట్రగుల్లో ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకున్నప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. ట్రై చేస్తాను, ఎందుకంటే ఒక సినిమా నమ్ముకుంటాం, ఈ సినిమా అదిరిపోద్ది, ఈ సినిమా నుంచి మనకి లైఫ్ మారిపోద్ది అని. అది టక్కన ఆడలేదు అనుకోండి, ఇంకో సినిమా కోసం చూసుకోవాలి, ఇంకా ఇంకోటి మంచి క్యారెక్టర్. ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్లు వేరు, చాలా మంచి క్యారెక్టర్ వేరు, అంతే కదా. నలుగురు ఫ్రెండ్స్లో నేను ఒక ఫ్రెండ్లాగా ఉన్నాను అనుకోండి, మనకేదో చిన్న మైలేజ్ అది. అసలుకి సినిమాలో ఒక కీలకమైన రోలు వీడు వచ్చినప్పుడు అద్దరిపోయిందిరా కామెడీ అంటే, అది మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోద్ది. ఇంకా బెటర్ క్యారెక్టర్లు వస్తాయి, దానికోసం ఎప్పుడు వెయిటింగే. నేనేంటి ఆల్రెడీ స్టార్ కామెడియన్స్ కూడా వెయిటింగే. ఇప్పుడు మనకి స్టార్ కామెడియన్లు కూడా ఒక సినిమాలో విపరీతంగా నవ్విపించారంటే, వాళ్ళకి మళ్ళీ అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ రావడానికి ఇంకా 1 year 2 years పడుతుంది, అంతే కదా. బ్యాక్ టు బ్యాక్ అదిరిపోయే క్యారెక్టర్లు రావు, అది అదృష్టం అంతే. ఓకే, ఏంటంటే అంటే మీకు అలాంటి క్యారెక్టర్ పడలేదు అనుకుంటున్నారు ఇప్పటి వరకు 150 సినిమాల్లో? లేదు పడ్డాయి కాబట్టి 150 సినిమాలు జరిగాయి, అది 100%. అంటే నేను ఏ రేంజ్లో ఉన్నానో పక్కన పెడితే కంటిన్యూగా బిజీగా ఉన్నాను, చేసిన అందరి హీరోలతో రిపీట్గా చేస్తున్నాను, డైరెక్టర్తో రిపీట్గా చేస్తున్నాను, ఎంతో కొంత 100% బాగుంది. మనం పైకి చూసుకుంటా పోతే మనం పైకి చూస్తూనే ఉంటాం. ఓకే, ఎప్పుడోసారి తగులుతుంది అంతే. అంటే అంటే నిన్న ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మీ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా విన్నాను, చాలా కంఫర్టబుల్ ఆర్టిస్ట్, అసలు చెప్పిన టైంకి 10 నిమిషాల ముందు అక్కడ ఉంటాడు, అసలు ఏమీ పట్టించుకోడు, హ్యాపీగా తన వర్క్ చేసుకొని వెళ్ళిపోతుంది. అంటే చాలా తక్కువ రేర్ ఆర్టిస్టుల గురించి, అంటే నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మందికి అలాంటి పేరు వస్తుంది, చాలా కంఫర్టబుల్ ఆర్టిస్టు. అంటే ఆ రిలేషన్ అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు మీరు. సో మీరు సంపాదించుకుంది మీరు అన్నట్టుగా మోర్ డిజర్వ్ కాకపోయినా ఇప్పుడు బిహేవియర్, ఇక్కడ టాలెంట్ కంటే బిహేవియర్ కూడా చాలా ముఖ్యం ఇండస్ట్రీలో. అది ఖచ్చితంగా సుదర్శన్లో ఉందని నేను ప్రత్యక్షంగా విన్నా మాట్లాడితే. థ్యాంక్ యూ బాయ్. ఏంటంటే నాకు దీని వాల్యూ తెలుసు.
సినిమా అవకాశం వాల్యూ నాకు మరీ బాగా తెలుసు. ఎందుకంటే నన్ను ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ అందరూ అడుగుతూనే ఉంటారు, అన్న ఏదైనా ఒక అవకాశం ఇప్పించన్నా, ఇది నాకు నా దగ్గర కథ ఉంది వినిపించి, ఇవన్నీ చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ అవకాశం రావడం అనేది చాలా గ్రేట్ కదా, అన్ని రకాలుగా. అవును. నాకు అవకాశం వచ్చింది, దాన్ని నేను ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా చెప్పిన టైంకి షార్ప్గా, ఇప్పుడు 7:30 అంటే 7:30కి వాళ్ళ కంఫర్టబుల్ టైంలో నేను వెళ్ళి ఎందుకంటే నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను ఫ్రీగా వెళ్ళట్లేదు. కాబట్టి చెప్పిన టైంకి వెళ్ళి నా పని నేను చేసుకొని వచ్చేయడం అనేది 100% అయితే ఫాలో అవుతున్నా ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఉన్న ఒక కమెడియన్స్లో మీకంటూ ఒక ప్రత్యేక మీ డైలాగ్ డెలివరీ పర్టికులర్గా. సో మీ సుదర్శన్ అంటే నెల్లూరు యాసలో మీరు చెప్పే డైలాగ్ చాలామందికి అట్రాక్ట్ అవుతారు. చాలామంది మీ డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి అంటుంటారు. అంటే ఆ మాడ్యులేషన్ అలా కంటిన్యూ చేస్తున్నారు ప్రతి సినిమాలో. ఎక్కడైనా మీకు బ్రేక్ చేయాలనిపించింది ఎక్కడైనా అసలు? యాక్చువల్గా ఆ డోస్ తగ్గింది. ఎప్పుడైతే నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నెల్లూరు స్లాంగ్ ఉందో, నెల్లూరు స్లాంగ్ ఇప్పుడు నేను మాట్లాడేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు కడప అనుకోండి, ఇంకొంచెం ఏమి ఎట్టుండవు, కొంచెం లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ మీకు తెలుసు, తెలంగాణ వేరే రేంజ్లో ఉంటుంది, చిత్తూరు వేరే రేంజ్లో. నాదేమైపోయిందంటే హైదరాబాద్కి వచ్చి 12 సంవత్సరాలు అయిపోవడం వల్ల, ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళతో తిరగడం వల్ల ఏమైపోయిందంటే ఆ స్లాంగ్ కాస్త నార్మల్ అవుతూ వస్తుంది. ఓకే, కొన్ని పదాలైనా మారుతున్నాయి. నాకు ఈస్ట్ వెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళ వల్ల ఇప్పుడు ఎవరిని కల్పించినా కూడా అండి అని అలవాటు అయిపోయింది. అంటే బ్రో అంటున్నా, లేకపోతే అండి అంటున్నా, అలా అలవాటు అయిపోయింది. ఫస్ట్లో ఉన్న స్లాంగ్ అది డిఫరెంట్ స్లాంగ్ అని తెలియదు నాకు. నా పక్కన ఉండే వాళ్ళందరూ తిరుపతి, నెల్లూరు, చిత్తూరు వాళ్ళే. రూమ్లో కూడా షార్ట్ ఫిల్మ్ తీసినా కింద కామెంట్స్ వస్తున్నాయి, రే వీడి స్లాంగ్ బాగుంది, డిఫరెంట్గా ఉందని. ఆ కామెంట్స్ చూసిన తర్వాత అర్థమైంది నాకు, ఓహో నేను చిన్నప్పటి నుంచి నెల్లూరులోనే ఉన్నా, తిరుపతి, నెల్లూరు, పొద్దుటూరు, వేరే ఊరు తెలియదు, ఎక్కడికి పోలేదు. ఇక్కడికి వచ్చినాక ఈ స్లాంగ్ ఇంపార్టెన్స్ ఉంది, డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు అంటే ఎవరి టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయి. మీకు వే ఆఫ్ స్టైల్ ఉంటుంది, నాదొక స్టైల్ ఉంటుంది. ఈ స్టైల్ నచ్చింది, ఓకే, అందుకని ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ఎక్కడో కొంచెం తగ్గింది సాఫ్ట్గా, అది కూడా మంచిదే అని చాలామంది డైరెక్టర్లు చెప్పారు. ఒరే న్యూట్రల్గా ఉండడం కూడా హ్యాపీ, అన్ని సినిమాలకి కనెక్ట్ అయిపోతావు అని. ఇప్పటి వరకు అంటే కెరీర్లో రకరకాల క్యారెక్టర్స్ చేశారు. కానీ అంటే ప్రతి పాత్ర అంతో ఇంతో సిమిలర్గా ఉంటుంది నెక్స్ట్ పాత్ర. అంటే కమెడియన్స్కి దాదాపుగా ఉన్న ఇష్యూ అది. దాన్ని మీరు ఫేస్ చేశారా? మీకు అనిపిస్తుంటుందా అరే అన్నీ ఒకే రకంగా ఉంటున్నాయి ఏదన్నా? ఇప్పుడు మీరు చెప్పినట్టు కమెడియన్స్కి మాకు ఆల్మోస్ట్ బయట ఏదైతే రెగ్యులర్గా రియల్ లైఫ్లో జరుగుతున్నాయో అలాంటి కథలనే తీసుకొచ్చి సినిమాలో పెడుతుంటారు. అలాంటి వాడికి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏజ్ గ్రూప్ ఒకటి. ఈ ఏజ్ గ్రూప్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రెండ్ క్యారెక్టర్లు, స్పెషల్ క్యారెక్టర్లు తక్కువ వస్తుంటాయి. వీటిలో సిమిలర్గా అయితే ఉంటాయి, దీంట్లోనే చిన్న చిన్న డిఫరెన్స్లు ఉంటాయి అంతే. ఊర్లు మారచ్చు, క్యారెక్టర్లు మారచ్చు,